దేవుని సంబంధులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు, శరీరానుసారమైన మనసు అంటే ఏమిటి, దేవుని యొక్క ఆత్మానుసారమైన మనసు అంటే ఏమిటి అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడింది, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం చెప్తుంది. అంటే యేసుక్రీస్తులో ఎవరు ఉంటారో, యేసుక్రీస్తు నందు ఎవరైతే ఉన్నారో, రక్షించబడ్డారో, వారు చేసిన అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా క్షమించబడ్డాయి కనుక వాళ్ళకి ఏ విధమైన శిక్ష లేదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచారు. ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. ఒకటి శరీరానుసారమైన మనసు, రెండవది ఆత్మానుసారమైన మనసు అనే 2 విషయాల్ని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ శరీరానుసారాలను గురించి ఏం చెప్తున్నాడు పౌలు గారు, అలాగే ఆత్మానుసారాల గురించి ఆయన ఏం చెప్తున్నాడో ఈ అధ్యాయంలో నుంచి మనం కొంత నేర్చుకుందాం. ముఖ్యంగా శరీరానుసారులు అంటే ఎవరు, శరీరానుసారులు అంటే ఎవరు, శరీరానుసారులు అంటే ఎవరంటే శరీర కార్యాలని లేక శరీర క్రియలను ఎవరైతే జరిగిస్తూ ఉంటారో వారందరూ శరీరానుసారులు అన్నమాట. ఎందుకు శరీర క్రియలు లేక శరీర కార్యాలు అంటే ఏమిటి ప్రియులారా? శరీరానుసారులను మనం గుర్తించాలి అంటే శరీరానుసారుల యొక్క క్రియలను మనం గుర్తించాలి. అంటే శరీరానుసారమైన క్రియలు ఎవరిలో ఉంటాయో వారు శరీరానుసారులని మనకి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎందుకే శరీరానుసారమైన క్రియలు అంటే ఏమిటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గుర్తుంచుకోండి, మీరు దేవుని సంబంధుల లేక శరీర సంబంధుల అనేది మీకు తెలియాలి అంటే ఇక్కడ శరీర సంబంధులు శరీర కార్యాల మీద వాళ్ళ మనసు ఉంచుతారని వాక్యం చెప్తుంది. కనుక శరీర కార్యాలు ఏమిటో మీరు తెలుసుకోండి. ఆ శరీర కార్యాలు మీలో జరుగుతున్నట్లయితే, మీరు జరిగిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా శరీరానుసారులు మాత్రమే తప్ప మీరు దేవుని సంబంధులు ఆత్మానుసారులు మాత్రమైతే కాదన్నమాట. అంటే మీరు బాప్తిసం పొంది ఉండవచ్చు, ప్రభువును నమ్ముకుని ఉండవచ్చు, దేవుని మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నవారై ఉండొచ్చు, కానీ మీరైతే దేవుని సంబంధులు కాదు. ఎందుకంటే ఈ కార్యాలు మీలో ఉంటే మీరు శరీర సంబంధులే. మీరు ప్రభు మందిరానికి వచ్చినా బాప్తిసం పొందినా కానీ మీరు ఇంకా శరీర సంబంధులే తప్ప మీరు దేవుని సంబంధులు కాదనే సంగతి వాక్యము వెలుగులో మీరు తెలుసుకోండి. ముందుగా శరీర కార్యాలు అంటే ఏమిటి? అక్కడ రాయబడింది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా, చూసారా, జారత్వము చూసుకోండి మీలో ఎవరిలో ఉన్నాయో, అలాగే అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, అలాగే కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలట. ఈ శరీర కార్యాలు అనేటువంటివి ఇందులో ఏది మీరు కలిగి ఉన్నారో మీకు మీరే పరీక్షించుకోండి. అలా పరీక్షించుకున్నప్పుడు మీకు అర్థమవలసింది ఏంటంటే, ఈ పాపము ఇందులో చెప్పబడిన విషయము నేను జరిగిస్తూ ఉన్నాను కాబట్టి నేను శరీరానుసారుణ్ణి అని మీరు అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ శరీర క్రియలు ఎవరైతే జరిగిస్తారో వారు ఎవరైనా సరే, ఈ శరీర కార్యాలు జరిగించే వాళ్ళు ఎవరైనా సరే అంటే అర్థం ఏంటి? ఎవరైనా సరే అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు బాప్తిసం పొందుకున్నవాడువైనా సరే, బాప్తిసం పొందుకోనటువంటి వాడువైనా సరే, నీవు దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నవాడువైనా సరే, దేవుని మందిరానికి రానివాడువైనా సరే, నువ్వెవరైనా సరే,
ఈ శరీర కార్యాలు కానీ జీవితంలో ఉంటే, నువ్వు జరిగిస్తూ ఉంటే, నువ్వు శరీర సంబంధివి, నువ్వు దేవుని సంబంధివి కావు. ఎప్పుడైతే నువ్వు ఈ కార్యాలు నువ్వు కలిగి ఉంటావో, ఈ శరీర కార్యాలు కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం యొక్క శిక్షకు గురవుతావట. ఏమవుతారండి? అంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోనవుతావు, నువ్వు బానిసైపోతావు. అంటే నువ్వు ఒక నేరస్తుడుగా నువ్వు తీర్చబడతావు అన్నమాట, ఒక ముద్దాయిగా. చూడండి, తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము. చూడండి, పౌలు గారు ఏ ప్రకారంగా చెప్తున్నాడంటే ఈ మాట, సువార్త ప్రకారంగా చెప్తున్నాడంటే ఈ మాట. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని అనుకుంటున్నారు చాలామంది. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువారు కొట్టివేశారు అని అనుకుంటున్నారు చాలామంది. యేసు ప్రభువారు చెప్పింది ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని మీరు తలంచవద్దు. వాటిని నెరవేర్చుటకే కానీ వాటిని కొట్టివేయుటకు నేను రాలేదు అని యేసుప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించునే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో. చూడండి, ఒక పొల్లు ఒక సున్నా కూడా దేవుడు తీసివేయలేదట. మొత్తం అంతా నెరవేర్చడానికి వచ్చాడు యేసు ప్రభువారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు అని అనుకుంటున్నారు చాలామంది. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువారు నెరవేర్చారు, సంపూర్ణంగా నెరవేర్చారు. అందుకని ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు అని రాయబడింది. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారిలో యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది నిలుచుందా, కొట్టివేయబడిందా? మన విషయంలో యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కాబట్టి ధర్మశాస్త్రము వలన మన మీద రుణముగాను మనకి విరోధంగా ఉన్న ఆ పత్రాన్ని ఆయన సిలువతో మేకులతో కొట్టి దాని మీద ఉన్నటువంటి పైరాత అంతా తుడిచివేశాడని రాయబడింది. మీకు అర్థమైందా మాట? ఏం చేశాడంటే అండి, ధర్మశాస్త్రం యొక్క ఏది కొట్టివేయబడింది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద, వింటున్నారా? ఆజ్ఞల వలన. ధర్మశాస్త్రం కొట్టలేదైనా, ఆ ధర్మశాస్త్రములో రాయబడిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల వల్ల, వాటిని అతిక్రమించడం వల్ల మనం నేరస్తులమయ్యాం. కనుక మనము ఫలానా ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం జీవించడం వల్ల నేరస్తులమయ్యామని మనకు విరోధంగా ఏదైతే ఒక పత్రము దేవుని సన్నిధిలో రాయబడుతూ ఉందో, మీరు గ్రంథంలో మీరు చదువుతారు, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు అని. అలాగే ఒక గ్రంథం మీద పేర్లు రాయబడుతున్నాయి అని కూడా రాయబడింది. చూడండి ఒకసారి ఈ మాట ఇలాగే పట్టుకుని 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అంతేకాదు, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు రాయబడెను. చూసారా, ఒక గ్రంథం కూడా రాయబడుతుందంట అది. కాబట్టి మనం ఏ మాట్లాడుతూ ఉన్నప్పటికీ, మనం ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము తప్పు అయితే చేసినప్పుడు
ఏ ఆజ్ఞకు విరోధంగా మనం ఆ తప్పు చేశామో ఆ ఆజ్ఞ అక్కడ మెన్షన్ చేయబడుతుంది, రాయబడుతుంది. దాని కింద మనం చేసిన పని కూడా రాయబడుతుంది. అలాగున మనం చేసిన ప్రతిదీ కూడా, మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఏ ఆజ్ఞకు విరోధంగా మనం చేశామో ఆ విరోధంగా చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో కొట్టి దాని మీద శివరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటికి క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసినని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ పత్రాన్ని కొట్టివేశాడని అంతే తప్ప ఇది ఎప్పుడైతే కొట్టివేశాడో ఇక మీదట ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తేనే కదా మన మీద ప్రభుత్వం చేయడానికి, అధికారం చెలాయించడానికి. మన మీద ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు. ఇంకా ధర్మశాస్త్రం మన మీద ఇంకేం అధికారం చేస్తుంది? ఇంకే విధంగా మన మీద నేరారోపణ చేస్తుంది? కనుక మన మీద ఇంకా ధర్మశాస్త్రానికి ఏ అధికారం లేదు. కానీ మనము మరలా ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, మరలా మన మీద ధర్మశాస్త్రానికి ఏమవుతుంది? మళ్ళా అధికారం వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మరలా ధర్మశాస్త్రానికి అధికారం వస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు, మీరు ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డారు కనుక మరలా దాస్యం అనేటువంటి ఆ కాడి కింద మీరు చిక్కుకోకండి అని చెప్పేశాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ధర్మశాస్త్రం యొక్క అధికారం క్రింద నుండి మనల్ని విమోచించాడు. ఆయన విడిపించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మన మీద ఏ నేరము లేదు, మన పైన ఏ దోషము లేదు, మనకి ఏ శిక్షా విధి లేదు. మనం ముందే చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని చెప్పాడు. ఆ విధంగా మన స్వతంత్రులుగా చేశాడు. కనుక ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు కొనకుడి. మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళకండి. మళ్ళీ తప్పు చేసి మళ్ళీ ధర్మశాస్త్రం అధికారం కిందకి వెళ్ళిపోయి మళ్ళీ బానిసలు కాకండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, తిమోతి పత్రిక 1వ అధ్యాయంలోనికి ఇప్పుడు మరలా రండి. అక్కడ తిమోతికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, నా సువార్త ప్రకారం శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించినటువంటి మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికి నియమించబడింది అంటే ధర్మ విరోధులకును. ధర్మ విరోధులకు ధర్మశాస్త్రం నియమించబడింది. మనం ధర్మ విరోధులుగా ఉంటే మళ్ళా మీరు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు బానిసలు అయిపోయినట్టు లెక్క, మీకు శిక్ష ఉంటుంది అన్నమాట. అందుకని మనం శరీరానుసారంగా ఉండకూడదు. అందుకని అక్కడ అంటున్నాడు, ధర్మ విరోధులకును ఆ దేవుని వాక్యానికి దేవుని సేవకులకి అవిధేయులకును. గుర్తుంచుకోండి, మీరు అవిధేయులుగా ఉంటున్నారా? మీరు ఏ విషయంలో ఎవరికి అవిధేయులుగా ఉంటున్నారు? ఎవరికి లోబడి ఉండాలి, ఎవరి మాట వినాలి? బైబిల్ చెప్తుంది. మనం దానికి అవిధేయులుగా ఉన్నట్లయితే అవిధేయుల గురించి వాక్యం చెప్తుంది. అలాగే భక్తిహీనులకును పాపిష్టులకును. మనం ఎందా చదువుకున్న శరీర కార్యాల్లో ఇక్కడ కొన్ని కనపడతాయి చూడండి. పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుషులను దొంగిలించే సోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను. అది ధర్మశాస్త్రం ఎవరికి నియమించబడింది? అట్టివానికి నియమించబడింది. అంటే మీరు ఇటువంటి తప్పులు మీరు చేస్తూ ఉంటే మరలా మీరు ఏమవుతారంటే ఆటోమేటిక్గా మీరు ధర్మశాస్త్రం యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతారు. మీకు ధర్మశాస్త్రం నియమించబడుతుంది. అప్పుడు మీరు తీర్పులోనికి వస్తారు. కనుక శరీర కార్యాలు జరిగించే వాళ్ళు, శరీర సంబంధులు, వారు ధర్మశాస్త్రం కింద ఉంటారు.
కనుక వాక్యం ఏం చెప్తుందంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూసారా, ఆత్మానుసారులుగా నడుచుకోండి. శరీరానుసారులుగా నడిస్తే మీకు మరణమే. శరీరానుసారులుగా నడిస్తే మీకు ధర్మశాస్త్రం మీ మీద తీర్పు తీరుస్తుంది. మీరు మళ్ళా తీర్పులో నిలబడతారు, నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. కనుక మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే మీరు శరీర క్రియలకు మీరు నెరవేర్చకుండా ఉంటారు. కనుక మీరు ఆత్మానుసారంగా నడవండి అంటాడు. అప్పుడు ధర్మశాస్త్రానికి ఎప్పుడైతే మీరు ఆత్మానుసారంగా నడుస్తారో ఇంకప్పుడు మీరు ధర్మశాస్త్రానికి లోనవరట. అక్కడ 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. చూసారా, ఆత్మానుసారంగా నడిస్తే ఇక మనం ధర్మశాస్త్రానికి లోను కామంట. ఆత్మానుసారంగా నడవకుండా శరీర కార్యాలు జరిగిస్తూ ఉంటే, శరీరానుసారంగా జీవిస్తే మీరు ధర్మశాస్త్రానికి లోనైపోతారు, తీర్పుకు లోనైపోతారు, నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి శరీర కార్యములు జరిగించేవారు ధర్మశాస్త్రానికి లోనవుతారని, అంటే తీర్పులోనికి వస్తారని మొదట గ్రహించండి. ఏంటండి, ధర్మశాస్త్రానికి లోనవడం అంటే అర్థం ఏంటి? తీర్పులోనికి రావటం. ధర్మశాస్త్రానికి కింద ఉన్నవాడు ప్రతివాడు తీర్పులో ఉంటాడు. కనుక నువ్వు తీర్పులోనికి వస్తావు. తీర్పులోనికి వచ్చిన ప్రతివాడు నిత్యాగ్నిలోనికి వెళ్తాడు. వాడు నిత్య పరలోకానికి వెళ్ళేవాడు కాదు. కనుక ప్రియులారా, ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు ధర్మశాస్త్రానికి మీరు లోనైన వారు కాదని వాక్యం చెప్తుంది. కనుక ఎవరైతే ఈ శరీర కార్యాలు అనేటువంటివి జరిగిస్తారో వారంట దేవునికి కూడా విరోధులుగా ఉంటారట. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. మళ్ళీ చదవండి అమ్మా. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఇది మనం గమనించవలసిన మాట. అంటే ఈ శరీర కార్యాల్లో మనం ఉన్నట్లయితే మనం దేవునికి విరోధులం అవుతున్నామని వాక్యం చెప్తుంది. అక్కడ చూడండి, ఇంకా కింద చదివితే వారట శరీర సంబంధులు దేవునికి ఏమాత్రము లోబడరట. అది ఏం చేయరండి? ఏమాత్రం లోబడరట. చదవండి అక్కడ కింద. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. అంటే మన శరీరానుసారంగా మనం జీవిస్తే ఒకటి తీర్పులోకి వస్తాము, రెండవది మనము దేవునికి విరోధులమైపోతాము, మూడవది దేవునికి ఏమాత్రం కూడా మనము లోబడం. అంటే దేవుడు చెప్పినట్టుగా మనం విధేయులం కాలేం అనే వాక్యము స్పష్టంగా చెప్తుంది. కాబట్టి వీరంతా శరీర సంబంధులు అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ శరీర సంబంధులు అన్నమాట. ఇకపోతే రెండవదిగా ఆత్మానుసారులు అంటే ఎవరు? ఆత్మానుసారులు అంటే ఎవరు? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే అది అంటే క్రీస్తు ఆత్మ కలిగిన వాడు మాత్రమే దేవుని సంబంధం అన్నమాట. క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు దేవుని సంబంధి కాదు. క్రీస్తు ఆత్మ ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దేవుని సంబంధం అన్నమాట. ఇప్పుడు శరీర సంబంధి ఎవరో, దేవుని సంబంధి ఎవరో ఒక క్లారిటీ వచ్చింది కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మతో వారు నడిపించబడతారో వాళ్ళు దేవుని సంబంధులు అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడిదురో వారందరూ, అదిగో చూసారా,
దేవుని ఆత్మతో మనం నింపబడాలి, దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. వాళ్ళే దేవుని కుమారులు అవుతారు, వారే దేవుని ప్రజలు అవుతారనమాట. దేవుని ఆత్మను పొందకపోతే, దేవుని ఆత్మతో మనం నడిపించబడకపోతే మనము దేవుని సంబంధులం కాదు అని ఇంత తేట తెల్లంగా బైబిల్ తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును, అంటే మీరంటే ఎవరు? ఎవరైతే దేవుని సంబంధులై ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు దేవుని సంబంధి అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. దేవుని నమ్ముకోవటం, మందిరానికి రావటం, బాప్తిసం పొందడం ఇవన్నీ అవసరమే. దేవుని ప్రజలు ఇవన్నీ చెయ్యాలి. కానీ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు దేవుని ప్రజలు మాత్రమే కాదు, దేవుని ప్రజలు కానివారు కూడా మందిరానికి వస్తారు, దేవుని ప్రజలు కానివారు కూడా బాప్తిసం పొందుతారు. కనుక దేవుని సంబంధులు కాని బాప్తిసం పొందైతే దేవుని ప్రజలు అని మనం అనుకోకూడదు. వారు దేవుని ప్రజలు, దేవుని సంబంధులు అనడానికి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. దేవుని మందిరానికి రావాలి, బాప్తిసం కూడా పొందుకోవాలి. దానితో పాటు మనకు స్పష్టమైన గుర్తింపు ఏంటంటే, పరిశుద్ధాత్మతో మనం నింపబడి, పరిశుద్ధాత్మతో మనం నడిపించబడుతూ శరీర కార్యాలను మనం సంపేసిన వారంగా ఉండాలి. అది క్లియర్గా చెప్తున్నాడు. ఇది మీకు అర్థం అవడానికి ఈ మాట చదివిస్తున్నాను. చూడండి ఒకసారి 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన, అదిగో ఆత్మచేత ముద్రింపబడి, వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరును సత్యవాక్యాన్ని విని రక్షణ పొందుకున్నారు కదా. రక్షణ పొందుకున్న మీరు, లేక బాప్తిసం పొందుకున్నటువంటి మీరు దేవుని ఆత్మచేత మీరు ఏమయ్యారు? ముద్రించబడ్డారు. మీరు దేవుని ప్రజలు అనడానికి ఒక గుర్తింపు ఏంటంటే, దేవుని ఆత్మతో మీరు నింపబడి, దేవుని ఆత్మతో మీరు నడిపించబడ్డమే ఒక గుర్తు అని వాక్యము క్లియర్గా తన ప్రజలు ఎవరో తెలియపరుస్తూ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. గుర్తుంచుకోండి, ఎవరు దేవుని ప్రజలు లేక ఎవరు దేవుని సంబంధులు అంటే, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు లేక దేవుని ఆత్మచేత నింపబడిన వారు అని మనం విన్నాం. ఈ దేవుని ఆత్మచేత నింపబడిన వారు వీరు అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, వారంట ఆత్మలో ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారండి? ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మతో వాళ్ళు చేసే ప్రార్థన ఏది? అక్కడ అంటున్నాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. ఏ ప్రార్థన అంటే అండి అది? ఎలాగుంది అది? ఉచ్చరింప సఖ్యము కాదు, అంటే స్పష్టంగా ఉండదు. మూలిగేవాడు అంటాడు. ఆ అంటే దానికి అర్థం ఏంటి? మనకేమైనా మూలిగంటే అది అనుకుంటున్నారా? అది కాదు. ఇక్కడ ఉచ్చరింప సఖ్యము కాదు అంటే ఆ మాటలు మనం తిరిగి ఉచ్చరించి వాటిని మనం తిరిగి ఈ ఫలానా పదం ఇతను మాట్లాడాడు, దాని అర్థం ఇదని మనం చెప్పలేము. ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు అన్య భాషలతో ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ఎస్, అన్య భాషలతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అందుకని కింద ఆయన ఏం మాట్లాడుతున్నాడో చదవండి ఇంకా. మరియు హృదయములను పరిశోధించువాడు. ఏమండి? హృదయాలను పరిశోధించేవాడు ఎవడు? హృదయాలను పరిశోధించేవాడు ఎవడు చెప్పండి? దేవుడే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షాన మూలుగులతో, ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఆ విజ్ఞాపన చేసి ఆ మాట మనకు అర్థం కావట్లేదు కదా, ఆ మాట ఎవరికి తెలుస్తుందంట? హృదయాల్ని పరిశోధించే దేవుడికి తెలుస్తుందంట. అక్కడ అదే చెప్తున్నాడు చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. దేవునికి స్తోత్రం.
అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఆ మూలుగు అనేది దేవునికి తెలుస్తుందంట. అందుకనే భాషలు అనేటువంటివి ప్రియులారా మనకు అర్థం తెలియదు, కానీ భాషలకి దేవునికి తెలుసు అంట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని. ఆత్మ వలన చాలండి, మనుషులు ఎవరో గ్రహింపరంట. పరిశుద్ధాత్మ యొక్క భాషల్లో మాట్లాడుతుంటే ఆ భాషల యొక్క అర్థము ఎవ్వడికి తెలియదట. మనుషుడనేవాడికి ఆ భాషల యొక్క అర్థం ఏమిటో తెలియదు. ఎందుకంటే వాడు మూలుగులతో చేస్తున్నాడు ప్రార్థన. కొన్నిసార్లు ఒకే రకమైన మూలుగు మనం మూలుగుతూ ఉంటాం. అందుకని కొంతమంది కరబర చందరబర దురబర కరబర బాబా అంటుంటారు. ఆ బాబా ఏంటో నీకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ మూలుగు కూడా ఒక అర్థం ఉంది. హృదయాల్ని పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏంటో, ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో ఆత్ముడు ఆయనకు తెలుస్తుందంటే, ఆయనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, భాషతో మాట్లాడేటప్పుడు మనుషుడు ఎవడో గ్రహించడు కానీ దేవుడు గ్రహిస్తాడంటే, దేవుడికి మాత్రమే అది తెలుస్తూ ఉందంట. అందుకే 10వ వచనంలో ఒక మాట చూడండి. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నాను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై. అంటే అర్థం ఏంటి? లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి కదా, ఆ భాషలన్నిటికీ ఏదో ఒక స్పష్టమైనటువంటిది అర్థం ఉంది కదా, అలాగే ఈ భాషకు కూడా అర్థం ఉందంట. ఏది? పరిశుద్ధాత్మలో భాషల్లో చేసే ప్రార్థనకి కూడా స్పష్టమైన అర్థం ఉందంట. ఆ అర్థం దేవునికి తెలుసు, అది నీకు తెలియదు. ఎందుకు పైన చెప్పేశాడు కదా 2వ వచనంలో, మనుషుడు ఎవడనో గ్రహించడు కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక దేవునికి తెలుసు. ఆ భాష కూడా ఏముందన్నమాట, అర్థం ఉంది, స్పష్టమైన అర్థం ఉంది, అది దేవునికి తెలుసు. కాబట్టి దేవుడికి మాత్రమే తెలిసి ఆ భాష విషయంలో నువ్వేమీ కలవరపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఆత్మచేత నువ్వు ఎంతగా ఆ భాషలో మాట్లాడతావు. అయితే ఈ భాషకు అర్థం నాకు తెలియదు బాబు, నేను బూతులు మాట్లాడుతున్నానేమో, కాని మాట మాట్లాడుతున్నానేమో అని ఏమాత్రము సందేహించకండి. మీరు యూట్యూబ్లో మీరు చూడండి, కొన్ని రకాల భాషలు మాట్లాడేవాళ్ళు. ఆ భాషలు వింటుంటే అది మంచిదో చెడ్డదో కానీ వింటూ ఉంటే అసలు ఈ భాషలు మాట్లాడేవాళ్ళు భాషలు ఎలా ఉంటాయో వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి. అక్కడ సేమ్ అలాగే కనపడతాయి ఆ భాషలు కూడా. మనకు అర్థం కావాలి. ఈ ప్రపంచంలో అనేక వందల భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ ఏ శబ్దంతో వస్తున్నాయో మనకైతే తెలియదు. మనకు తెలిసింది ఒక భాషే, మించితే 2 భాషలు, మా అయితో 4-5 భాషలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అరుదుగా ఉంటారు. కనుక పరిశుద్ధాత్మలో వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు ప్రార్థన చేస్తూ ఉంటారట. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అంటే ఆయనకి తెలుస్తుందంట. ఆ మూలుగు దాని అర్థం దేవునికే తెలుస్తుందంట. కనుక పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మతో నడిపించబడతారు, ఆత్మతో ప్రార్థన చేస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ కూడా ప్రార్థన చేస్తాను. మనసుతో పాటలు పాడతాను, నేను ఆత్మతో కూడా పాటలు పాడతాను అని అంటూ, ఎవడు భాషలకు ఆటంకము కలిగించకండి అని కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అందరూ భాషలు మాట్లాడుతూ ఉంటే అర్థం తెలియక అందరికీ గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఒకరు మాట్లాడండి, మించితే 2 మాట్లాడండి. అర్థం చెప్పేవాళ్ళు ఉంటే, ఆ వరం ఉంటే, అంటే దానికి కూడా అర్థం ఉంది కదా మరి. అందుకని ఆ అర్థాన్ని గ్రహించే వరం ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఉంటే దానికి అర్థం చెప్పండి. ఎవరో లేకపోతే మాత్రం మీలో మాట్లాడుకోండి. పైకి ఎక్కువగా మీరు మాట్లాడకండి. ఎందుకంటే సభ సభావుగా సాగాలి. ఒకడు పాటలు పాడాలి, ఒకడేమో
ప్రవచనాలు చెప్పాలి, ఒకళ్ళేమో భాషలు ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు సంఘంలోకి వచ్చినప్పుడు కూడి వచ్చినప్పుడు మాత్రం మీలో మీరు మూలుగుతూ మీకు మీరే జాయిగా లోపల చేసుకున్నట్టుగా చేసుకోండి తప్ప పెద్దగా అరిచి గందరగోళంగా మీరు మాట్లాడకండి. ఎందుకంటే అది ఇతరులు ఎవరికి అర్థం కాదు కాబట్టి అని ఒక సలహా ఇచ్చాడు. చివరి వచనంలో ఆయన అంటాడు, ఎవరు కూడా భాషలకు ఆటంకము కలిగించకండి అంటాడు. అంతేకాదు మీరు నాకంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని సంబంధులు అనేటువంటి వాళ్ళు దేవుని ఆత్మను కలిగి ఉంటారు. దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి శరీర కార్యాలని ఆత్మ చేత చంపేస్తాడు. వాటిని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు శరీర కార్యాలను చంపేసుకుంటాడు తనలో. కనుక వాళ్ళ ఆ శరీర కార్యాలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరని చెప్పి ఉన్నాడు అన్నమాట. అందుకే చెప్పబడి కనుక వారే రక్షించబడ్డారన్నమాట. ఎవరైతే రక్షించబడ్డారో వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు, వారు భాషలతో మాట్లాడుతూ ఉంటారని ఇది ఎంతో స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడండి 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించుకొనెను. గమనించండి ఇక్కడ వాక్యాన్ని. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని మనం నేర్చుకున్నాం. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. శరీర సంబంధులు అంటే శరీర కార్యాలు చేసేవాళ్ళని, ఆత్మ సంబంధులు అంటే శరీర కార్యాలను చంపి దేవుని ఆత్మచేత నడిపించబడేవారని, దేవుని ఆత్మచేత వాళ్ళు ప్రార్థన కూడా చేసేవాళ్ళని, అనగా అన్య భాషల్లో ప్రార్థన కూడా వారు చేసేవారని మనం ఇంటికి వచ్చాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ ఆత్మ సంబంధులు ఎవరైతే ఉన్నారో, ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారట దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి సహోదరులుగా ఉండాలి అని. యేసు ప్రభు ఏమో జ్యేష్ఠుడై ఉండాలనుకున్నాడంట, జ్యేష్ఠుడిగా ఉండాలి. ఆ తరువాత దేవుని సంబంధులందరూ కూడా జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు వారికి సహోదరులై ఉండాలి. అంటే యేసుప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడు. యేసుప్రభు వారు దేవుని కుమారుడు. ఎలాంటి కుమారుడు? జ్యేష్ఠుడైన కుమారుడు. ఇంకా చెప్పాలంటే జనతైక కుమారుడు, దేవునికి జన్మించిన కుమారుడు. అంతేకాదు మనందరికంటే మొదట పుట్టినోడు ఆయనే, అందుకే ఆయన జ్యేష్ఠుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఆ తరువాత దేవుని ఆత్మచేత నింపబడుతూ మనం ఉన్నటువంటి మనమందరం కూడా దేవునికి కుమారులమే. ఆ లెక్కను చూసుకుంటే మనమందరం దేవునికి కుమారులము, కానీ యేసుక్రీస్తుకి మనమేమవుతాము? సహోదరులం అవుతామంట. ఇలాగున మనము సహోదరులం కావాలి అని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఈ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి శరీర కార్యాలను చంపి ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి తన ప్రజలను ముందుగా నిర్ణయించుకున్నాడు. అది విషయం. మళ్ళా చదవండి ఇప్పుడు 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుని ప్రజలు ఎవరో వాళ్ళని ముందే దేవుడు నిర్ణయించుకున్నాడంట. ఇంకొక క్లియర్గా చెప్తున్నాడు ఇప్పుడు. ఈ దేవుని మందిరానికి రావటం, బాప్తిసం పొందడం, ఏమండి ఈ ప్రార్థన చేయటం, ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. కానీ అసలు ఈ వీళ్ళందరినీ, అసలు దేవుని సంబంధులు ఎవరో, దేవుని ప్రజలు ఎవరో వాళ్ళందరినీ ముందే దేవుడు నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకున్నాడంటే. ఇప్పుడు మన యొక్క సబ్జెక్టు లేదా మన దృష్టి ముందుగా నిర్ణయించుకున్నాడు అనే పదం మీదకి మలుతుంది. ఇప్పుడు మనము దేవుని చేత ముందే నిర్ణయించబడతాం మన దేవుని బిడ్డలమైతే.
దేవుని బిడ్డల కానివారు దేవుడు నిర్ణయించుకున్నవారు కాదు. అందుకని దేవుడు ఏర్పరచుకోలేదు కనుకనే వాళ్ళు శరీర కార్యాల్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఎన్ని రోజులైనా ఎన్నిసార్లైనా మార్పు అనేది వాళ్ళ జీవితాల్లో రావట్లేదు. మళ్ళా వాళ్ళు తప్పిదులలో పడిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని ఏర్పాటులో లేరు అనే విషయము ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే తన ప్రియుని యందు అంటే తన ప్రియుడు ఎవరు అంటే తన అంటే ఎవరు? దేవుడు. దేవుని ప్రియుడు అన్నమాట. దేవుని ప్రియుడు అంటే ఎవరు? యేసు ప్రభు అన్నమాట. కనుక ఆయన అన్నాడు, ఎట్లా అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మీకు అర్థమైంది కదండి, ముందుగా నిర్ణయించుకున్నాడంట ఆయన. అందుకని అక్కడ కింద లైన్లో మనం చదివితే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట మనల్ని? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనలంటే ఎవరు? చర్చకొచ్చే వాళ్ళందరూ కాదు. అందరి గురించి మాట్లాడట్లేదు ఆయన. ఎవరు దేవుని సంబంధంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట కలుపుకొని మనల్ని అంటున్నాడంటే చర్చకొచ్చిన మన అందరం కూడా మనల గురించే మాట్లాడుతున్నాడని అనుకోకండి మీరు. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు దేవుని సంబంధులుగా ఉంటున్నారా, శరీర సంబంధులుగా ఉంటున్నారా? మీరు దేవుని ప్రజలుగా ఉంటున్నారా, దెయ్యం ప్రజలుగా ఉంటున్నారా అని మిమ్మల్ని గుచ్చి 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 ఎందుకు చెప్తున్నాను నేను మీకు? మీ బుర్రకెక్కాలి ఈ మాట. మీరు దేవుని సంబంధులైతే ఆత్మానుసారంగా నడుస్తారు. ఆత్మానుసారంగా నడిస్తే మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. మీరు ఆత్మానుసారంగా నడవకపోతే శరీరేచ్ఛలు ఖచ్చితంగా నెరవేరుతారు. శరీర సంబంధులుగా ఉంటారు. శరీర కార్యాలు మీ జీవితాల్లో ఉంటాయి. అప్పుడు మీరు నశించిపోతారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధం అయ్యుండి కూడా ఒకవేళ నువ్వు ఇంకా శరీర సంబంధంగా నువ్వు కానీ బ్రతుకుతూ ఉంటే నువ్వేమవుతావు? దేవుని ఏర్పాటులో నుంచి తొలగిపోతావు. నీకు నీవే రక్షణ పోగొట్టుకుంటావు. ఆవిడ దురదృష్టవంతుడు అవుతావు. కనుక నేను మేలుకొల్పడమే ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం. నేను బాల్యం నుండి పిల్లలకు సువార్త ప్రకటించాను. చిన్న పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించేవాడిని. ఒకనొక టైంలో 70 మంది పిల్లల వరకు నడిపించగలిగాను. ఆ తరువాత ఇంచుమించు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు సువార్త అద్భుతంగా ప్రకటించాను. ఇంకా నాకు ఎప్పుడు మాట్లాడినా సువార్తే, నా నోట సువార్త వచ్చేది. అందరికీ సువార్త ప్రకటించాను. నేను పిల్లలకి సువార్త చెప్పినప్పుడు పిల్లల్లో చాలామంది పిల్లలు రక్షణలోకి వచ్చారు. కొంతమంది మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే సహవాసం లేక, వారిని ప్రభువులోకి నడిపించేటువంటి సహవాసం లేక. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపేస్తుంది. అంటే మనం వాళ్ళు వాకింగ్ చెప్పి వాళ్ళ ప్రభు దగ్గర నడిపేస్తున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మళ్ళీ సహవాసం చేస్తారు. ఇదంతా వాళ్ళ మనసులోంచి వెళ్ళిపోతుంది. అలాగున కొంతమంది అయితే మరలా మందిరానికి వచ్చి మరలా సహవాసానికి వచ్చి మరలా వాక్యం విని వాళ్ళు మార్పు చెంది రక్షణలో ఉన్నారు. కొంతమంది లోకంతో కలిసిపోయి పిల్లలతో కలిసిపోయి అలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే దరిదాపు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సువార్త ప్రకటించిన వారిలో అనేక మంది రక్షించబడ్డారు. మరి అనేక మంది రక్షణ పోగొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత నుంచి నా నోట ఎప్పుడు కూడా ఏ వాక్యాలు చెప్పబడుతున్నాయంటే సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచడం. ఏంటండి అంటే నువ్వెవరివి, నువ్వు దేవుడి బిడ్డవేనా కాదా అని నువ్వు గుర్తించాలి. ప్రభువు వస్తున్నాడు, ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఒకవేళ నువ్వు తప్పిదాల్లో ఉంటే నశించిపోయి నరకానికి వెళ్ళిపోతావు. కనుక నిన్ను మేల్కొల్పి యూట్యూబ్లో 2 సంవత్సరాల నుంచి మనకి
యూట్యూబ్లో వాక్యాల్ని మనం అప్లోడ్ చేస్తూ ఉన్నామే. ఏ సందేశమైనా చూడండి, మీరు నేను చెప్పిన ఏ వాక్యమైనా ఏ మెసేజ్ అయినా వినండి, అది దేవుని సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం కొరకే. వాళ్ళ తప్పులు ఏవో వాళ్ళకి తెలియపరిచి వాటిని విడిచిపెట్టమని, దేవుని మార్గంలో దేవునికి ఇష్టడిగా ఎలా బ్రతకమని, అలాగైతే నేను పరలోకం చేరగలుగుతావని చెప్పే మాటలే ఉంటాయి అందులో. చివరికి అదే వస్తుంది తీర్మానం. ఆ విధంగా ఉంటుంది ప్రభు రాకడ కొరకు ప్రజలని సిద్ధపరచడం. ఇదే ఏ వాక్యం తీసుకొని ఏదొచ్చినా నా నడిపింపు అటే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను దాన్ని మార్చలేను, నేను మారుద్దామని కుదరదు. డ్రైవింగ్ ఆయనదే, వెళ్ళిపోతుంది అక్కడ. గేర్ వేసింది ఆయనదే, డ్రైవింగ్ చేస్తుంది ఆయనే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈరోజు కానివ్వండి, యూట్యూబ్లో కానీ ఏ రోజైనా మీకు చెప్పబడుతున్న ఈ మాటలు మిమ్మల్ని మేలుకొల్పటానికి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. ఎందుకంటే ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. అలాగే మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కాబట్టి మన ప్రాణం పోకముందే దేవుడు మనకిచ్చిన సమయం ఇంకా నిలిచుండగానే వాక్యంలో ఉంటుంది కదా, దానికి సమయం ఇచ్చి తిని కానీ, ప్రకటన గ్రంథంలో 3:20 దానికి నేను సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొంద నల్లదు అని ఆయన చెప్తూ వచ్చాడు. అంటే మనకి దేవుడు కొంత సమయం కూడా ఇస్తున్నాడు అన్నమాట. మనకు తెలుసో తెలియకో ఏదో ఒక ప్రభావం వలనో ఏదో ఒక శోధన వల్లనో మన శరీర కార్యాల్లో కొన్నిటిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడన్నమాట, మనం మార్పు చెందటానికి, వాళ్ళని విడిచిపెట్టేయడానికి, ఏమంటే ఆత్మానుసారంగా మనం జీవించటానికి, దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న సంకల్పాన్ని మనం అందిపుచ్చుకోవడానికి కొంత సమయం కూడా మనకి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఆ సమయం ఎప్పుడు దాకా ఇచ్చాడో మనకు తెలియదు కదండి. సమయం ఉందలే, మారొచ్చులే అని అనుకోవడానికి లేదు కదా. అసలు మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. కానీ పుట్టగానే పోయేవాళ్ళు బోలుమంది ఉన్నారు కదా. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే, అంటే పుట్టుకలోనే పోయిన ఆ సమయం దగ్గర నుంచి మొదలెట్టుకుంటే, పుట్టిన సమయం దగ్గర నుంచి మొదలించుకుంటే దరిదాపుగా 80, 90, 100 సంవత్సరాల మధ్యకాలంలో ఏ సమయంలోనైనా మనుషులు వెళ్ళిపోతున్నారా లేదా? మరి మనం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకి తెలియదు కదా. పుట్టిన దగ్గర నుంచి 100 సంవత్సరాలు బతుకుతామా మనకు తెలుసా? తెలీదు. కనుక మన సమయం ఎప్పుడో ముగిస్తుందో మనకు తెలీదు. ఆ ముగింపు సమయంలో ఎంత సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడో అది కూడా మనకి తెలియదు కదా. అందుకనే మనకు దేవుడిచ్చిన సమయం అయిపోక మునిపే, మన ప్రాణం పోక మునిపే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాక మునిపే మనం అన్నీ సరిచూసుకోవాలి. అసలు మనమేంటి, మన మార్గం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఈ దేవుని సంబంధులమా, ఎవరి సంబంధులు, మనం దుష్టుని సంబంధులమా అని మనం ఈ వాక్యాలను బట్టి పరీక్షించుకుని మేలుకొల్పుకుని మనకు మనమే జ్ఞానం తెచ్చుకుని ప్రియులారా దేవునితో తిరగాలి. అవిధేయులు కాక విధేయులు అవ్వాలి దేవుని వాక్యానికి. ధర్మశాస్త్రం ఎవరికంట నియమించబడింది? అవిధేయులకు. చూడండి యోధా పత్రిక. ఒకవేళ మనం మరలా ఒకవేళ ఏదైనా తప్పిదాల్లో పాపాల్లో మనం పడిపోతూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే మన దేవుని సంబంధం కాదు కాబట్టి మళ్ళా మనం తప్పిదాల్లో పాపంలో పడిపోతున్నాం, అది దాని అర్థం. అయ్యో నేను పడిపోతున్నాను అనుకోకు. నువ్వు దేవుని బిడ్డవైతే జయిస్తావు, జయించు. దేవునితో పోరాడే అవసరమైతే, ప్రభువా నేను నశించిపోకూడదు, నేను ఎందుకు నశించిపోవాలి ప్రభువా, నేను రక్షించబడాలి, నాకు సహాయం చేయి ఆయన దేవుని అడగండి, బతిమాని. నేను ఎందుకు నరకానికి వెళ్ళాలి, నేను ఎందుకు నశించిపోవాలి ప్రభువా, నేను మరల ఎందుకు పడిపోతున్నాను, నేను పడిపోకుండా నిలుచుండడానికి నాకు సహాయం చేయండి అని అవసరమైతే దేవునితో గోజాడండి, ప్రార్థన చేయండి, మేలుకోండి, ఆత్మచేత శరీర కార్యాలను చంపేయండి. దేవుడు మనల్ని ఎవరిని అసహించుకోవట్లేదు, మన ఎవరిని కూడా ఆయన మనల్ని తునీకరించట్లేదు. ప్రస్తుతం అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ప్రస్తుతం అందరినీ, పరిశుద్ధుల్ని ఎలా ప్రేమిస్తున్నాడో పాపులను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళే వారిని ఎలా ప్రేమిస్తున్నాడో పరలోకానికి వెళ్ళని వారిని కూడా అలాగే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ మాటలు చెప్తున్నాడు అంటే, ఈ వాక్యాలు చెప్తున్నాడు అంటే నేను ద్వేషించి కాదు, నేను ప్రేమించే.
నీలో మార్పు తీసుకురావటానికే, నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు నిలబడటం కోసమే దేవుడు నీకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లేకపోతే నాకెందుకులేని ఊరుకోవాలి. దేవునికి స్తోత్రం. చదవండి బిడ్డలారా, యోధా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. గుర్తించుకోండి, నశించిపోయే వాళ్ళు చేసే ఇంకొక పని ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని ఏం చేస్తారంట, నిరాకరిస్తారు. ప్రభుత్వ అధికారానికి ఒప్పుకోరు. ఏయ్ నువ్వేంటి మాకు పాస్టర్గా ఉండడం ఏంటి, నువ్వు మాకు లెక్క ఏంటి, నువ్వు కాకపోతే మాకు 100 మంది పాస్టర్లు ఉంటారు మాకు అంటే ఆ పాస్టర్ గారికి సంఘ కాపరికి వాళ్ళు విధేయులు కారు. సేవకుని అధికారాన్ని వాళ్ళు ఎదిరిస్తూ ఉంటారు బిడ్డలారా. అంతేకాదు సేవకులను వాళ్ళు దూషిస్తూ ఉంటారంట. అందుకని వాళ్ళు ప్రభుత్వాలను నిరాకరిస్తూ మహాత్ములను దూషించువారునై ఉన్నారంట. ఎవరో నశించిపోయేవాళ్ళు. మహాత్ములను దూషించడం అంటే అక్కడ రాయబడిన మాట మహిమలను ఏం చేస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు. మహిమలను దూషించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మహిమ అనే మాట పరిశుద్ధాత్మకు వాడబడింది. అంటే పరిశుద్ధాత్మ వరాలను దూషిస్తారు వాళ్ళు. అది ఈనాడు చూడండి, భాషల వరాన్ని దూషిస్తున్నారు, ప్రవచన వరాన్ని దూషిస్తున్నారు, స్వస్థత వరాన్ని కూడా దూషిస్తున్నారు. వాళ్ళు అన్నమాట వీళ్ళ శరీర సంబంధులు. దేవుని సేవకుని దూషించేవాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలను దూషించేవాళ్ళు, వీళ్ళందరూ శరీరానుసారులు, వీళ్ళు నశించిపోయేవాళ్ళు. సేవకులను దూషిస్తున్నారా? ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. అదే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని సంబంధి, దేవుని ఆత్మను దూషించడు, దేవుని సేవకులను దూషించడు, దేవుని యొక్క సేవకుడికి ఇవ్వబడిన అధికారాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు నువ్వంటే నాకు లెక్క ఏంటి అని ఉంటారనమాట. మా మీద ఎవడో పెత్తనం చేయక్కర్లేదు, మేము ఎవడకు లోపడాలి అని అంటారనమాట వీళ్ళు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనం. అతను తేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవ. అర్థమైందా మీకు? ఇక్కడ ఎవరైతే దుష్టుని సంబంధాలు ఉన్నారో వాళ్ళంట దేవుని యొక్క సమస్త కార్యాలని చెడగొడతా ఉంటారంట. వాళ్ళు వాక్యము వింటున్నటువంటి అధిపతిని వాక్యం విననివ్వకుండా ఈ ఎలుమా అనేటువంటి గారడివాడైనటువంటి ఎలుమా అనేటువంటి వాడు అడ్డగిస్తూ ఉన్నాడట, ఎదిరిస్తున్నాడంట. పౌలు గారిని, అక్కడ ఉన్నటువంటి యోహాన్ని, ఆ భక్తుల్ని ఎదిరిస్తున్నాడంట. ఆ ప్రశ్న వేసి ఈ ప్రశ్న వేసి మొత్తానికి వాళ్ళని స్వార్థ చెప్పనవట్లేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ నడిపింపుతో ఉన్నారో అది చెప్పనవట్లేదు. ఇది క్వశ్చన్లు వేసి గలిబిలు చేస్తున్నాడు వాడు. ఎవరో ఎలుమా అనేటువంటి ఈ గారిడివాడు అనే మాటకు అర్థం ఏంటి? ఎలుమ అనే మాటకు అర్థం ఏంటి? గారిడివాడు అని రాయబడింది అక్కడ. కనుక ఈ గారిడివాడు ఈ పౌలు అనేటువంటి అధిపతి వాక్యం వినకుండా చేస్తున్నాడంట. ఇతని పేరు కూడా పౌలే, ఈ అధిపతి పేరు. దేవునికి స్తోత్రం. ఈ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని ఏడో అడ్డుకుంటున్నాడంట, ఆటంకపరుస్తున్నాడంట. మీకు అర్థమైందా ఇప్పుడు? అందుకని అన్నాడు అపవాది కుమారుడా. అక్కడ ఏమన్నాడు అతను చూసి? 10వ వచనం. అతని తేరు చూసి సమస్త కపటముతోను సమస్తమైన దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఈ విధంగా చెప్తున్నాడంటే వీళ్ళకి దేవుని సంబంధాలు కాదన్నమాట. వీళ్ళు అడ్డగిస్తూ ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని, దేవుని ప్రజల్ని వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉంటారే
వాళ్ళు శరీర సంబంధులు, వాళ్ళు దేవుని సంబంధులు కాదు. ఒకవేళ వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళైనా, బాప్తిసం పొంది మందిరాలకు వచ్చే వాళ్ళు అయినా సరే ఆపుతూ ఉంటారు కొంతమంది. అలాగే వాక్యము వినకుండా గలిబిలి చేస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి వీళ్ళ శరీర సంబంధులు అని వాక్యము ఇంత తేటగా వాళ్ళ గురించి తెలియపరుస్తూ ఉంది. చూడండి ఒక మాట, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ. మీకు ఇప్పుడు అర్థమైందండి? దేవుని బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదు, మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదు. కాబట్టి నువ్వు దేవుని ప్రజగా ఉండాలి అనేది నా ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఈ క్రియలు నీ జీవితాల్లో ఉంటే, ఈ ప్రవర్తనే నీ జీవితంలో ఉంటే నువ్వు నశించిపోతావని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ సందేశము ద్వారా. అంతేకాదు, దేవుని ప్రజలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోయి దేవుని ఏర్పాటును మీరు పోగొట్టుకోకుండా ఉండటం కోసం కూడా మరో రీతిగా దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ వారిని మేలుకొలుపుతున్నాడు అన్నమాట. ఎక్కడైనా అంటున్నాడు, ఇశ్రాయేలు సంబంధులు అందరూ ఇశ్రాయేలు కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ ఆ పిల్లలు కాదు కానీ. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలట. చూడండి, ఆ కింద 10వ వచనం మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి. చాలండి, అక్కడ ఏముంది? ఏర్పాటును అనుసరించి. అంటే ఇది ఇక్కడ మనకు గుర్తించవలసిన ఏర్పాటు. ఏ ఏర్పాటు? జగత్తు పునాది వేయబడకముందే దేవుడు కొంతమందిని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఈ ఇస్సాకు అనే వ్యక్తిని కూడా దేవుడు జగత్తు పునాది వేయబడకముందే ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు కంటే ముందు ఎవరు పుట్టారండి? ఇస్మాయేలు పుట్టాడు. ఎవరికి? అదే అబ్రహాముకి పుట్టాడు. కానీ ఇస్మాయేలు పుట్టాడు. కానీ ఇస్మాయేలు దేవుని ఏర్పాటులో లేడు. దేవుడు ఆయన్ని ఏర్పరచుకోలేదు, ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. అంతే కదా, కింద మాట్లాడుతున్నాడు చూడండి 13వ వచనంలో, ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని. అంటే నేను యాకోబుని ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆయన. అది నేను యాకోబుని ఏర్పరచుకున్నాను. అందుకే యాకోబు క్రియలు వేరేగా ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో యాసావు క్రియలు కూడా వేరేగా ఉంటున్నాయా? అర్థమవుతుందా? మరి మనం ఎలాగ ఉంటున్నాం, మన క్రియలు ఎలాగ ఉంటున్నాయి ఒకసారి ఆలోచించుకోండి. ఆత్మ సంబంధులుగా మనం నడిపించబడుతున్నామా, శరీర సంబంధులుగా మనము నడిపించబడుతున్నామా? మనం ఆత్మ సంబంధులమైతే మనం దేవుని ప్రజలం. కనుక ఎవరినైతే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడో వాళ్ళని ఏం చేశాడో చూడండి. 30వ వచనం, అక్కడ 8వ అధ్యాయం 30వ వచనం. ఈ మధ్యన యూట్యూబ్లో మనం చూస్తున్నాం కదా, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు మేము ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కదా వదిలేసి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు కానీ వాళ్ళు ప్రభు యొక్క ఏర్పాట్లు అయితే లేరు కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. పెద్ద విచిత్రం ఏం కాదు వెళ్ళిపోతే. వచ్చినా విచిత్రం కాదు, వెళ్ళిపోయినా విచిత్రం కాదు. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి లోకంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు కాబట్టి. అయ్యా, మందిరానికి వచ్చేవాళ్ళు, సంఘానికి వచ్చేవారు వదిలిపెట్టి వెళ్ళిపోయారని. ఎందుకు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు? దేవుని ఏర్పాట్లో లేరు కాబట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, మరణమైనను ఏదైనను క్రీస్తు ప్రేమనున్నను ఎడబాపున అన్నాడు. కనుక ఏమొచ్చినా సంఘంలో స్థిరంగా నిలుచుంటారు, అధికారానికి లోబడతారు, దేవుని సేవకుల్ని గౌరవిస్తారు, మహిమలను గౌరవిస్తారు, అధికారాలను ఎదిరించరు, మహిమలను దూషించరు, వాళ్ళని ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళని అడ్డగించరు, దేవుని కార్యాలకు అడ్డురారు. కాబట్టి ప్రియులారా, కొంతమంది అలా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే వారు దేవుని యొక్క ఏర్పాట్లో వాళ్ళు లేరు. ఈరోజు సందేశం నాది ఏంటంటే, నన్ను ప్రేరేపించి దేవుడు నన్ను సిద్ధపరిచింది. దేవుడు మీతో యూట్యూబ్లో ఉన్న వాళ్ళతోనూ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు? మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని మేలుకొలుపుతున్నాడు ఆయన. నువ్వు శరీర సంబంధిగా ఉండకు, శరీర కార్యాల్లో దేని చేతైనా నువ్వు పట్టబడి ఉంటే
దాన్ని ఇప్పుడే విడిచిపెట్టు, పశ్చాత్తాపాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నీ సన్నిధిలోంచి నేను తొలగిపోకూడదు, నేను నీ ఏర్పాట్లో ఉండాలి, నీ ఏర్పాట్లో లేకుండా నేను ఎందుకు పుట్టాలి ఈ లోకంలో? ప్రభువా, నశించిపోవడానికి నన్ను పుట్టించావు, నేను నశించిపోకూడదు, నేను నీకు లోబడతాను, నీ వాక్యానికి నేను లోబడతాను, నీ నడిపింపుకు లోబడతాను, నీ ఆత్మతో నన్ను నింపు, నన్ను నడిపించు, నన్ను కాపాడు అని చెప్పి దేవునితో పోరాడండి. ఈ ఒక్కరోజు కాదు పోరాటం, ప్రతిరోజు మీ జీవితంలో దేవుని సన్నిధిలో గోజాడండి, దేవుని ఆత్మచేత నడిపించబడండి, శరీర కార్యాలను చంపేసుకోండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని సేవకుడికి లోబడండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలని గణపరచండి, విశ్వసించండి, దూషించకండి. ఆ రీతిగా దేవుని వాక్యం దేవుని పిల్లల గురించి ఏం చెప్తుందో ఆ లక్షణాలన్నీ మీలో సంతరించుకునేలాగా, అంటే మీరు సంపూర్ణంగా రూపాంతరం చెందేలాగన. ఒక బిడ్డ ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉండి 9 నెలలు పూర్తయ్యేటప్పటికి సంపూర్ణమైన అవయవాల్ని ఎలాగైతే రూపాంతరపరచబడతాడో, ఎలాగ సంపూర్ణంగా అతను కలిగి ఉంటాడో, అలాగున మీరు సంపూర్ణులు కావాలని, క్రీస్తులో దేవుని బిడ్డగా మీరు సంపూర్ణ రూపంలోకి మీరు రావాలని ఈ సందేశము దేవుడు మీకు అందిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, గుర్తించండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీరు అసలు దేవుని ఏర్పాట్లో ఉన్నారా, లేక దేవుని ఏర్పాట్లో ఉండి కూడా మోసపోయి లోకంలో ఉన్నారా? ఆలోచించుకోండి. లోకాన్ని విడిచిపెట్టండి, శరీర కార్యాలను విడిచిపెట్టండి, శరీర సంబంధులుగా మీరు జీవించకండి, ఆత్మ సంబంధులుగా జీవించండి. ఇంతకుముందు ఒకవేళ జీవించారేమో, ఎప్పటి నుంచైనా మీరు ఆత్మ సంబంధులుగా జీవించండి, ఎప్పటి నుంచైనా మీరు ఆత్మ సంబంధులుగా బ్రతకండి. ప్రభు రాబోతున్నాడు, మన ప్రాణం ఎప్పుడు పోద్దాం మనకు కూడా తెలియదు. లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడకండి, మేలుల కోసం ఎదురు చూడకండి. ఆ మేలులు మీ వెనకాల పరిగెట్టుకుని వస్తాయి. మీరు కావాలన్నా వస్తాయి, వద్దన్నా దేవుడు మేలు జరిగించగలుగుతాడు. మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలుగుతాడు. అవసరాల కొరకు లోకం వైపు చూడకండి, అవసరాల కొరకు దేవుని వైపు చూడండి. ప్రార్థన చేద్దాం అందరూ నోరు తెరిచి.